ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో వికలాంగులు, మహిళలు, వయోవృద్ధులు, బీడీ కార్మికులు అందరు కలిసి గత ప్రభుత్వము ఇప్పుడున్న ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో వికలాంగులకు 4000 పెన్షన్ 6000 చేస్తాని, ఒంటరి మహిళలకు 2000 పెన్షన్ 4000 చేస్తాని, వయోవృద్ధులకు 2000 పెన్షన్ 4000 చేస్తాని, అలాగే కొత్త పెన్షన్లు కూడా దాదాపు ఒక 6 నుంచి 8 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడా వస్తలేదు, అన్ని కొత్త పెన్షన్లు చేస్తామని, అలాగే కొంతమంది మహిళలు వాళ్ళ భర్తలు చనిపోయి ఒంటరి మహిళలు అయినా కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా పెన్షన్లు వస్తలేవు, అలాంటి వాళ్ళకు కూడా పెన్షన్లు చెల్లిస్తానని ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఈ రోజు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చిన్నశంకరంపేట మండలంలో ఇంతమంది మహిళలు, వికలాంగులు అందరూ వచ్చి కలిసి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తుంటే మీకు కనీసం సోయ అనిపిస్తలేదా అని ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా. మా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అనేక మంది వికలాంగులు, అనేక మంది పెన్షన్దారులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు ఎన్నికల ముందు 2007 సరిపోతాయి, ఇంట్లో పప్పొస్తా ఉప్పొస్తా బియ్యం వస్తాయి అన్న మాట్లాడిన మీరు అధికారంలోకి వచ్చి మాతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయితే మీకు బంగ్లాలకు బంగ్లాలు పెరుగుతున్నాయి, మీ కారు వెనుక కార్లు పెరుగుతున్నాయి, మీ బస్సుల వెనుక బస్సులు పెరుగుతున్నాయి, మీ ఆస్తుల వెనుక ఆస్తులు పెరుగుతున్నాయి, మీ భూములు పెరుగుతున్నాయి. కానీ మా వికలాంగుల పెన్షన్లు కానీ మా ఆడోళ్ల పెన్షన్లు కానీ ఎందుకు పెరుగుతలేవని ఈ వేదిక ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి ఈ రోజు మెమోరాండం ఇద్దామని మేము వచ్చి ఇక్కడ కాసేపు కూర్చొని మా మంచి చెడు మాట్లాడుకొని మేము ఒక మెమోరాండం ఇచ్చే ప్రయత్నం చేస్తే దీన్ని కూడా కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, ఇంతమందికి మీకు హామీ ఇస్తా ఉన్నా, మీ అందరి మీద ఏ ఒక్క పోలీసులు కూడా కేసు చేసినా, మీకు ఏ ఒక్క అధికారి కూడా ఏమన్నా, మిమ్మల్ని ఏ రాజకీయ నాయకులు కూడా ఏమన్నా, నాది బాధ్యత మీ మీద అందరి మీ ఏ ఒక్కరి మీద కేసు అయినా 100 కేసులు అయితే 100 కేసులు పెట్టుకుంటా తప్ప మీకు ఒక్కరు కూడా నష్టం కలిగా ఇట్లనే ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ మన బిడ్డలకు, మా అన్నలకు, తమ్ములకు ఉద్యోగాలు రావాలని మన దగ్గర స్థానికంగా కంపెనీలు ఉన్నాయని ధర్నా చేస్తే ఇక్కడున్న పోలీసులు నా మీద అడ్డంగా కేసులు బుక్ చేసిన పరిస్థితి. దయచేసి మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, మీరు వికలాంగులు, ఈ పెన్షన్దారులు మీరు ఐక్యంగా కనుక ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి బాజాప్తాన మన హక్కులని సాధించుకోవచ్చు. బజాబరి ఇంకొక విషయం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకోబోతున్నా, ఈ వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు కాదు, వాళ్ళకు ఉపాధి మార్గాలు కూడా చూపించాలి, వాళ్ళకు ఉద్యోగ కల్పన కూడా చేసి ప్రతి నెల వాళ్ళకు ఒక 8-10 వేల జీతం వచ్చేటట్టు చేయాలి. అలాగే వీళ్ళకి ఇంకొక మేజర్ డిమాండ్ ఉన్నది. ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ళని ఏదైతే ఇస్తారో అందరికి ఇచ్చినట్టు 5 లక్షలు కాకుండా వికలాంగులకు ఒక 8 లక్షలు ఇచ్చి ప్రభుత్వం అవసరమైతే ఇంకో 2 లక్షలు ఎక్కువ పెట్టైనా వాళ్ళ దగ్గరుండి కట్టించాలని ఈ వేదిక ద్వారా చెప్తూ, ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు చేసి ఈ వికలాంగుల ఐక్యత ద్వారా, ఎంఆర్పీఎస్ ద్వారా ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు చేసి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి వికలాంగుల హక్కులు, మహిళల హక్కులు, వయోవృద్ధుల హక్కులు సాధిస్తామని తెలుపుతూ, వికలాంగుల ఐక్యత, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.